హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ 24 ఫ్రేమ్స్. హన్సిక మనందరికీ పరిచయం ఉన్న హీరోయిన్. మన తెలుగులో చాలా సినిమాలు అయితే ఆమె నటించింది. ఆమె రీసెంట్గా నటించిన హర్రర్ మూవీ గార్డియన్. ఈ సినిమా గత సంవత్సరం రిలీజ్ అయింది తమిళంలో. అయితే అక్కడ హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు మనకి తెలుగులో ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఒక యువతి అన్యాయానికి గురై ఆత్మగా మారుతుంది. ఆ ఆత్మకి హీరో హీరోయిన్ సహాయం చేస్తారు. ఈ ఆత్మ ఎలా పగ తీర్చుకుంటుంది, అసలు ఆమె అలా అవ్వడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై అయితే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో ముఖ్యంగా విజువల్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయని ఈ సినిమా చూసిన వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినా కానీ మనకి ఇక్కడైతే రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ తెలుగు వర్షన్ అయితే మాత్రం ఇప్పుడు ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అది చూడండి. సినిమా అయితే చాలా బాగుందని చెప్తున్నారు. హన్సిక ఇంతకుముందు మనకి దేశముదురు ఎలాంటి సినిమాలు నటించింది, ఆ సినిమాలు ఎంత హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందేను. ఇప్పుడు ఈమె డిఫరెంట్గా ఒక హర్రర్ జోనర్లో వస్తున్న ఈ సినిమా నిజానికైతే చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది మాత్రం చెప్పుకోవచ్చు మనం. హర్రర్ సినిమాలు లైక్ చేసే ప్రతి ఒక్కరికి ఈ సినిమా అయితే చాలా బాగా నచ్చుతుందని ఈ చిత్రం చూసిన వాళ్ళు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చి కొన్ని సీన్స్ గూస్బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయని మాత్రం చెప్తున్నారు. చూద్దాం ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంటుంది, ప్రేక్షకులు మనను పొందుతుందా లేదనేది మనం ఈ సినిమా పూర్తిగా చూసిన తర్వాత మళ్ళీ దీని గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరూ ఆల్రెడీ ఇప్పుడు వేసవి సెలవులే కాబట్టి ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఓటీటీలు అనేవి అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ అనేవి ఖచ్చితంగా ఉంటున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. చాలామంది ఈ సినిమా ఏంటంటే బాగుందని చెప్తున్నారు. తర్వాత మళ్ళీ మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే హర్రర్ మూవీస్ లైక్ చేసే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సినిమా స్టోరీ. అంటే మనం సినిమా స్టోరీ అయితే మొత్తం చెప్పకూడదు, రివీల్ చేయకూడదు. జస్ట్ పైపైన సింపుల్గా అయితే రివీల్ చేశాను అనమాట. మీరు పూర్తి సినిమా అయితే మాత్రం ఓటీటీలో చూడండి. చూసిన వాళ్ళైతే ఈ సినిమా గురించి కింద కామెంట్లో తెలియచేయండి. సినిమా ఎలా ఉంది, బాగుందా బాగోలేదా అని. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇంకోటి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం.